హెల్తీ రెసిపీస్ టేస్ట్ ఉండవని ఎవరైనా అంటే వాళ్ళకొకసారి ఈ ఫ్రై చేసి పెట్టండి. బీట్రూట్‌తో చేసే ఈ ఫ్రై ఒక 2 ఇన్ 1 రెసిపీ అనుకోవచ్చు. దీనిని కర్రీలాగా రైస్‌తో కలుపుకొని తినొచ్చు. లేదా చారు, పప్పు చారు వాటితో పాటు రైస్‌లో నంచుకొని కూడా తినొచ్చు. ముందుగా ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోతే స్టవ్ మీద పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమనగానే చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, కరివేపాకు కూడా వేసి ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్‌ని కూడా ఇదే పాన్‌లో యాడ్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రైలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 10 మినిట్స్ ముందుగా కడిగి నానబెట్టుకోండి. ఒక 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా ఇందులో కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ బీట్రూట్ అంతా ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం వేసే వాటర్ ఎంత ఉండాలి అంటే ఆ వాటర్‌లోనే బీట్రూట్ అన్నది ఉడికిపోవాలి. ఎక్స్ట్రా వాటర్ అన్నది ఉండకూడదు. ఎక్స్ట్రా వాటర్ పంపేసామంటే బీట్రూట్‌లోని పోషక విలువలన్నీ వాటర్‌లో వెళ్ళిపోతాయి. కాబట్టి వాటర్ వేసేటప్పుడే జాగ్రత్తగా చూసి చెక్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్న టైంకి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చివరిగా 2 స్పూన్స్ కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.